మరోసారి రైతులకు దోకా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా విషయంలో రేవంత్ సర్కారు మళ్లీ మాట తప్పింది. రైతులను నమ్మించి మోసం చేసింది. రేవంత్ సర్కారు మోసంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం చేస్తారా అంటూ అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రవీందర్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రైతులను వంచింది, మోసం చేసింది, ప్రలోభ పెట్టింది, ఓట్లను దండుకుంది, గద్దెనెక్కింది. కానీ రైతులకిచ్చిన హామీలను పూర్తి స్థాయిలో విస్మరించింది. ప్రభుత్వం చేపట్టగానే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000కు కుదించడం పట్ల ఇక ఇంతే వల్ల ఇంతకంటే మించి ఇవ్వడం మాతో సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో రైతులంతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఎలక్షన్ల సమయంలో రేవంత్ రెడ్డి ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనలో అనేక మీటింగ్లు నిర్వహించాడు, పాదయాత్ర కూడా నిర్వహించాడు. కనబడ్డ రైతు కల్లా భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు. తాము అధికారంలోకి రాగానే రైతులందరికీ 15,000 రూపాయల రైతు భరోసా కల్పిస్తామని చెప్పారు. 16 సార్లు మాట తప్పాడు, మళ్ళీ ఇవాళ మాట తప్పాడు, తేల్చి చెప్పాడు. ఇక రైతు బంధు 12,000 రూపాయలు ఇస్తాం, ఇంతకంటే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు అనుకున్నారు ప్రభుత్వం మనసు కరగకపోతుందా, మాకిచ్చిన మాట నిలబెట్టుకోకపోతుందా అని అనుకున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యినే చూయించింది, రైతులను వంచింది, నట్టేట మించే ప్రయత్నం చేసింది. రైతులకు హామీని నిలబెట్టుకోవడం పట్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక విధి విధానం లేని సబ్ కమిటీని వేసి యాచించే విధంగా రైతులను ప్రలోభ పెట్టే విధంగా వివరించిన తీరు పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులను పలకరించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమంటున్నారో వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అనేక పర్యాయాలుగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు స్థానిక నాయకులతో పాటు ముఖ్యమంత్రి, పిసిసి హోదాల్లో ఉన్న వ్యక్తులతో పాటు ఢిల్లీ నుంచి కొంతమంది పెద్దలు తీసుకొచ్చి మీకు భరోసా కల్పిస్తామనే మాటలు చెప్పి వాళ్ళ వంచిర్రు, మోసం చేసిర్రు. రైతు బంధును పేరు మార్చి రైతు భరోసాకి ఇస్తామని చెప్పారు, అది 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇక 12,000కు పైసా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని తెలిసి చెప్తున్నారు. మొన్నటి వరకు రైతులంతా ఆశ పెట్టుకున్నారు, ఆ ఆశ ఇవాళ నిరాశ అయింది. ఏమంటున్నారు రైతులు? అయితే ఏదైతే ఈ తెలంగాణ గవర్నమెంట్ అధికారంలో రావడానికి మాయదారి కల్లెబుల్లి మాటలతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచింది. ఏదైతే ఇప్పుడు నువ్వు సబ్ కమిటీ వేసాం దానికని చెప్తున్నావో, అయితే హైడ్రాకు ఏ సబ్ కమిటీ వేసావు, అలాగే ఏదైతే ఫ్రీ బస్ కుందు ఏదైతే సబ్ కమిటీ వేసావు, ఇలాంటివి లేకుండా అమలు చేస్తున్నావు కదా. ఓన్లీ రైతుల గురించే ఈ సబ్ కమిటీలు అని అంటూ కాలయాపన చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వంచి మొత్తానికి రైతు అనేవాడు వ్యవసాయం చేయకుండా చేస్తున్న దగులుబాచి ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. అయితే ఏదైతే ఉందో ఎలాంటి షరతులు లేకుండా అందరికీ కూడా నువ్వు మాటిచ్చినట్టు నీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు రైతు భరోసా అని చెప్పావో, ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పావు, 15,000 ఇవ్వాలి. అప్పుడైతే సన్నాసి 2 పంటలకి ఇస్తున్నావు, 3వ పంటకి ఎవరిస్తావు అని చెప్పేసి అప్పుడైతే నువ్వేదో స్టేట్మెంట్ ఇచ్చావు కదా. 22 లక్షల కౌలు రైతులన్నా అని చెప్పేసి చెప్పావు కదా. ఆ 22 లక్షల కౌలు రైతుల లిస్టు మీ దగ్గర ఉంది, వాళ్ళకెందుకు భరోసా ఇస్తలేవు? ఏదైతే నువ్వు 3 పంటలకు ఇస్తావు కదా, సరే 3 పంటలు కాకుండా 2 పంటలైనా సరే ఆ రైతు భరోసా అనేది 15,000 ప్రతి ఎకరానికి అన్కండిషనల్ గా ఇవ్వాలని మేము తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఏదైతే ఫ్రీ బస్ పెట్టినావో దానికి కమిటీ లేదు, ఏదైతే నువ్వు హైడ్రాక్ పెట్టినావో దానికి కమిటీ లేదు. కానీ ఈ ఒక్క మన రైతు భరోసా అని చెప్పి 2 పంటలకు ఇప్పటికే ఎగ్గొట్టావు. ఆ బాకీతో సహా, పాత బాకీలతో సహా చెల్లించి నువ్వు నీ నిజాయితీ నిరూపించుకోవాలని మన రాష్ట్ర రైతాంగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వంచింది, మోసం చేసింది, గద్దెనెక్కింది. దాదాపు దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారు ఇంత పచ్చి అబద్దాలు ఆడిన చరిత్ర గతంలో ఎన్నడూ కూడా తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు చూసిన దాఖలాలు. కానీ నిస్సిగ్గుగా ఇవాళ ప్రభుత్వం మాట మార్చి రైతులను వంచే ప్రయత్నం చేసి మోసం చేసింది. దీని పట్ల రైతులు ఏమంటున్నారు? రైతులు ఏమంటున్నారంటే క్లుప్తంగా చెప్పాలంటే రైతుల భాషలో వస్తాయి కదా ఎలక్షన్స్, పిర్రలు వలగొట్టడానికి రెడీగా ఉన్నారు ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గం, మా మండలి తాడువాయి మండలిలో రైతులు మొత్తం రైతుల మీద ఆధారపడి ఉన్న నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఆల్రెడీ నీ దగ్గర డాటా ఉంది. ఆల్రెడీ గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి
రైతు బంధు సకాలంలో పంట పండించిన పంటలకే చేస్తున్నారు. పంట పండించలేదంటే ఈ సంవత్సరం నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేసినా ఇది కూడా ఎగ్గొట్టే ప్రయత్నమే. సంక్రాంతికి వేస్తాను, నువ్వు డిసెంబర్ జనవరి 1కి వేస్తాను, వేయలేవు. ఇది సబ్ కమిటీ వేసి ఏం చేస్తావంటే దీన్ని ఇంకొక 4 ఎగ్గొట్టి ఏదో లాస్ట్కి వేసి ఎలక్షన్ ముందట వేస్తావు తప్ప నువ్వు ఇప్పుడు వేసే ముఖం కాదు నీది. నువ్వు వేయవు. నువ్వు వేసే మొగోనివి అయితే నువ్వు మొన్ననే వేస్తుంటివి, డిసెంబర్లో వేస్తుంటివి. ఇప్పటిదాకా నువ్వు టైంపాస్ ముచ్చట్లు బంద్ చేసి ఇక్కడైనా రైతులకు నువ్వు వేస్తానా 15,000 వేసేటట్టు లేవు, కానీ ఆ 10,000 రూపాయలన్నా వేయాలని చెప్పి కోరుతున్నాం మేము. నువ్వు వేస్తానా 15,000 ఎట్లా అయ్యావు? నిన్న 12,000 అని చెప్పినావు, రేపు పొద్దున ఏం చెప్తావు తెలియదు. తాగకముందో మాట తాగినాకో మాట లెక్క ఉంది ప్రభుత్వంది. నువ్వే కదా అధికారంలోకి వచ్చే ముందు ఇప్పుడు తీసుకుంటే 10,000 రేపు తీసుకుంటే 15,000 అన్నావు. మేము అనమని చెప్పలే, రైతులం 15,000 ఇవ్వమని చెప్పలే. ఇక్కడ రైతులు ఏమన్నారు? అరే కేసీఆర్ 10,000 ఇస్తుండు, మరి రేవంత్ రెడ్డి 15,000 ఇస్తారు, ఆశపడి ఓట్లేసారు. గతంలో నువ్వు అన్న మాదిరిగానే అరే నాయన రాజకీయ నాయకులు మేము అబద్ధాలు చెప్తాం, మేము మోసం చేస్తాం, ప్రజలు మోసపోవాలి, మోసపోతేనే మేము గెలుస్తాం, సీఎం గదినెక్తామను. నువ్వు అన్నదే నిజం చేసినావు, రైతుల్ని ఉల్లు చేసినావు, మోసపోయారు. పంట కొనేటోడు దిక్కులేడు, పెట్టుబడి లేదు, కరెంటు లేదు. ఏదైనా ఉంటే పొద్దున్న లేస్తే పేపర్లలో చూస్తే మాత్రం తెలంగాణలో ఇచ్చిన నీ ప్రభుత్వ యాడ్లు ఎక్కడ లేదు భారతదేశంలో. ఇక ఇది తప్ప వేరే ఏం లేదు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, ఆ రుణమాఫీ కూడా మొన్న 2,700 కోట్లు వేసింది, అది కూడా రూపాయి రాలి. ఇక్కడ దాకా 2,700 కోట్లు వేస్తే అది కూడా రూపాయి రాలే, అది కూడా రూపాయి లేదు, ఏది లేదు. దయచేసి వెంటనే రైతు బంధు అమలు చేయాలి, రైతుల ఖాతాలో నిధులు విడుదల చేయాలి. లేకపోతే రాబోయే 2-3 రోజులలోనే తాడ్వాయి నుంచి రైతులందరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి పాదయాత్రగా వెళ్ళబోతున్నాం. ఇది మీ టీవీ సాక్షిగా చెప్తున్నాం. ఈ 2-3 రోజుల ప్రోగ్రామ్ చేసి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తున్నాం. జై తెలంగాణ. రైతులలో నిరాశ నిర్లిప్తత స్పష్టంగా కనబడుతుంది. రైతులు విసిగి వేసారిపోయారు. అర్రాస్ పాట పాడినట్లుగా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 15,000 రూపాయలని వల్ల 12,000 కుదించారు. దాదాపుగా రైతాంగాన్ని వంచింది, మోసం చేసింది. ఇవాళ ఆ 12,000 రూపాయలు 26కి అని చెప్పారు. ఇలా పలు దఫాలుగా 16 సార్లు డేట్లు మార్చుకుంటూ వచ్చారు. 26 తారీఖు ఇస్తామన్న కనీసం 12,000 రూపాయలు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు అనేది ఇప్పటికి వేయలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ 26 పండుగ కానుక ఇస్తామని చెప్పి అన్నాడు. ఆ పండుగ కానుక వేయడు, ఏది వేయడు, అది ఉడిచిపోయిన కథ. ప్రజెంట్గా మా మండలి విషయానికి వస్తే ఇప్పుడు అప్లికేషన్ అంటుండు. అప్లికేషన్ అంటే మా తాడ్వాయి మండలు కానీ, ఇప్పుడు నగర్ మండల్ కానీ, గాంధార్ మండల్ కానీ ఈ జనవరికే మా 2 పంటలు క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుందామంటే పంట చూసి రమ్మంటాడు. పంట చూసి అగ్రికల్చర్ ఆఫీసర్లో పోతే పంట చేన్లో ఉండదు. అది ఆల్మోస్ట్గా ఈ 3-4 మండలాలకైతే ఎగ్గొట్టినట్టే. కాబట్టి ఇదంతా కాదుగా, పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో అయినా సరే, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇంకా XY ఏ పార్టీ అయినా సరే, రైతులందరూ ఒకటై ఉద్యమిస్తే తప్ప రైతు బంధు అనేది మినిమం కూడా రాదనేది నమ్మకం రైతులలో మాత్రమే ఏర్పడ్డది. మొత్తానికి రైతులంతా విసిగి వేసారిపోయారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వంచి మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ రైతులపైన కపట ప్రేమ ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. కానీ రైతులపై చిత్తశుద్ధి కలిగిన నిర్ణయాలు ఏ ఒక్కటి తీసుకోలేదు. ఆ రోజు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ 12,000 కుదించడం పట్ల పార్టీలకు అతీతంగా సంఘటితమై మరో ఉద్యమానికి దిగబోతున్నాం, ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నామని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.